హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఇది అమ్మవారిని ఆవాహన చేసిన ఫస్ట్ రోజు వీడియో అండి, అంటే ఉగాది రోజు వీడియో. ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషన్ అండి. అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత, అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో తీశానండి. ఏ పూజ అయినా సరే, అంటే నవరాత్రి పూజ అన్నమాట, లేదా ఏదైనా వ్రతమైనా సరే అమ్మవారిని ఆవాహన చేసేంత వరకు నేను ఉపవాసంలో ఉంటానండి. మొదటి రోజు అమ్మవారిని ఆవాహన చేస్తాం కదా, చేసిన తర్వాత అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటానండి. దాని తర్వాత అవసరమైతే భోంచేస్తాను. శ్రీ త్రిపుర సుందరికి మణిద్వీపవాసినికి మంగళం, జయ మంగళం, నిత్య శుభమంగళం. ఓంకార రూపినికి హ్రీంకారవాసినికి శ్రీం బీజవాహినికి మంగళం, జయ మంగళం, నిత్య శుభమంగళం. ఆపదలు బాపేటి సంపదలను సగేటి శ్రీనగరవాసినికి మంగళం, జయ మంగళం, నిత్య శుభమంగళం. కర్పూరం పెట్టుకోండి. పూజ అయిపోయేప్పటికీ దగ్గర మధ్యాహ్నం అయిపోయిందని చెప్పాను కదండి. దాంతో నాకు బాగా నీరసం వచ్చింది. అందుకే అమ్మవారి మంగళహారతి లాస్ట్లో ఆయాసం వచ్చేసిందండి. అంటే పాటని కూడా నేను ఫ్లూయెంట్గా పాడలేకపోయాను. అసలు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చిందంటే, మామూలుగా నేను ఏ నవరాత్రి పూజకైనా ఏ వ్రతానికైనా సరే ఎలా పెట్టుకునేదాన్ని అంటే ఒక 3 స్టెప్స్ లేదా 4 స్టెప్స్ లాగా పెట్టుకునేదానండి. ఇప్పుడు అమ్మవారు ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మవారిని పెట్టున్నాను కదా, అది ఫస్ట్ స్టెప్. స్టాండ్ ఉందండి. దాని తర్వాత ఇంకొక స్టూల్ అరేంజ్ చేసుకునేదాన్ని, సెకండ్ స్టెప్. తర్వాత ఇంకొక స్టెప్, థర్డ్ స్టెప్ ఉండేది. ఫస్ట్ స్టెప్లో ఏం చేసేదాన్ని అంటే అమ్మవారిని అలంకరించుకొని పెట్టుకునేదాన్ని. అంటే ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారిని అలంకరిస్తాం కదా, అలా అంటే ప్రతిరోజు అమ్మవారిని కిందకి దించుకునేదాన్ని అండి. ఆ స్టూల్ పైన కూడా ఒక పీట ఉండేది. ఆ పీట పైన అమ్మవారిని కూర్చోబెట్టేదాన్ని. అమ్మవారిని అలంకరించుకొని మళ్ళీ పీటతో సహా అమ్మవారిని స్టూల్ పైన పెట్టేసేదాన్ని. అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు అమ్మవారు పటం పెట్టినాను కదా, ఆ స్టెప్లో ఉండేవారు. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చి అన్నీ కూడా బ్రాస్ విగ్రహాలండి. నా దగ్గర ఏమైతే బ్రాస్ విగ్రహాలు ఉన్నాయో అన్నీ పూజలో పెట్టేదాన్ని. వినాయకుడి దగ్గర నుంచి లలిత అమ్మవారి వరకు అన్నీ పెట్టేదాన్నండి. అయితే అందులో లలిత అమ్మవారి విగ్రహానికి మాత్రమే ఏం చేసేదాన్నంటే, ఏ అమ్మవారినైనా సరే నేను ఆవాహన చేయాలన్నప్పుడు ఆ లలిత అమ్మవారి విగ్రహంలోకి ఆవాహన చేసేదాన్ని. అలా ఆవాహన చేసినప్పుడు ఆ విగ్రహాన్ని మాత్రం నేను అసలు కదపనండి. 9 రోజులు, నవరాత్రి 9 రోజులు అలానే ఉంటుంది అమ్మవారు. ఆ విగ్రహం ముందే నేను ఆ అమ్మవారికి ఆ ప్లేట్, అంటే ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ పైన విగ్రహం పెట్టేదాన్ని. లలిత సహస్రనామం చదివినప్పుడు కుంకుమార్చన లేదా అష్టోత్తరం చదివినప్పుడు కుంకుమ వేసేది, అవన్నీ కూడా ఆ విగ్రహం దగ్గరే చేసేదాన్నండి. ఖడ్గమాల స్తోత్రం చదవాల్సి వచ్చినప్పుడు ఒకవేళ ప్లేట్ పెద్దదైతే కనుక ఒకవైపు కుంకుమార్చన, ఆ ప్లేట్లో ఇంకొక వైపు పసుపుతో అమ్మవారి ఖడ్గమాల స్తోత్రం చేసుకోవచ్చు. లేదు ప్లేట్ చిన్నదైతే కనుక ఇంకొక ప్లేట్ పక్కన పెట్టుకొని దాంట్లో మనము పసుపుతో అమ్మవారికి ఖడ్గమాల స్తోత్రం చేసుకోవచ్చండి. ఇదంతా కూడా సెకండ్ స్టెప్లో చేసుకునేదాన్ని. దీపాలంతా కూడా సెకండ్ స్టెప్లోనే ఉండేటువంటి. ఫస్ట్ స్టెప్లో మాత్రం అమ్మవారిని కిందకు దించుతూ ఉండాలి కాబట్టి అక్కడ దీపాలు పెట్టేదాన్ని కాదు. అమ్మవారికి చీర కట్టుంటాను కాబట్టి ఏమైనా ప్రాబ్లం అవుతుందని అక్కడ దీపారాధన చేసేదాన్ని కాదు. కింద స్టెప్లో దీపారాధన చేసేదాన్ని. అది సెకండ్ స్టెప్. ఇంకా థర్డ్ స్టెప్లో అమ్మవారికి ఏమైనా నైవేద్యం పెట్టాలన్నా, అమ్మవారికి కొబ్బరికాయ ఏదైనా కొట్టి పెట్టాలన్నా కూడా అవన్నీ కూడా థర్డ్ స్టెప్లో చేసేదాన్ని. ఇక ఫోర్త్ స్టెప్ అనేది ఎప్పుడు పెట్టేదాన్ని అంటే, లాస్ట్ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్ ఇవన్నీ పెడతాం కదండి, అప్పుడు 4వ స్టెప్ పెట్టేదాన్ని. ఇవన్నీ 3 స్టెప్స్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే నేను కింద కూర్చొని పూజ చేసుకునేదాన్ని. అంటే ఏదైనా ఒక చిన్న మ్యాట్ కానీ క్లాత్ కానీ వేసి దాని మీద కూర్చొని నేను పూజ చేసుకునేదాన్ని అండి. చాలా అనుకూలంగా ఉండేది. కానీ ఈసారి అంతా కూడా ఫస్ట్ స్టెప్లో ఉండిపోయిందండి. దేవుళ్ళంతా కూడా వినాయకుని పూజ అయితే మాత్రము నిలబడుకొని ఇంకా చేయలేక నేను కూర్చొని, అంటే ఒక ఐరన్ చైర్ ఉంటే ఆ చైర్లో కూర్చొని వినాయకునికి షోడశోపచార పూజ చేసుకున్నానండి. అది అయిపోయిన తర్వాత అంత మిగిలిన పూజ అంతా కూడా నేను కింద కూర్చొని చేసుకున్నానండి. అంటే అమ్మవారిని అభిషేకం చేసుకునేది అవంతా కూడా కింద కూర్చొని చేసుకున్నాను. ఇక మరి అష్టోత్తరము అవంతా ఎలా చేస్తామంటే, అష్టోత్తరము పువ్వులు వేసేదే కాబట్టి కింద నుంచే పూలు వేసేదాన్నండి పైకి. కాకపోతే లలిత సహస్రనామం చేసేటప్పుడు కుంకుమార్చన చేయాలి. కుంకుమార్చన చేయాలి అన్నప్పుడు మనకి విగ్రహం పైన ఉంది. అందుకని నేనేం చేసేదానంటే కింద కూర్చునేసి
ఏదైనా మ్యాట్ వేసుకొని కూర్చోవాలండి. నేను మ్యాట్ మీద కూర్చునేసి నా ముందు ఒక పీట పెట్టుకొని, ఆ పీట పైన తాంబూలం తట్ట పెట్టుకునేదాన్ని. ఆ తట్ట లోపల ఒక చిన్న ఇత్తడి ప్లేట్ అనమాట. ఆ ప్లేట్ పెట్టుకొని దానిలో కుంకుమార్చన చేసుకుంటూ ఉండేదాన్ని. అంటే అమ్మవారిని చూస్తూ లలితా సహస్రనామం చదువుకుంటూ దానిలో కుంకుమార్చన చేసుకునేదాన్ని. కుంకుమార్చన మొత్తం అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ తీసి మళ్ళీ అమ్మవారి దగ్గరే పెట్టేసేదాన్ని. కావాలంటే వీడియోలో చూడండి. ఒక బ్రాస్ అంటే ఇత్తడి ప్లేట్‌లో కుంకుమ ఉంటుంది. దానిలోనే ప్రతిరోజు చేసుకునేదాన్నండి. ఒకవేళ మనకి ప్లేట్ పెద్దది గనుక అయితే ఖడ్గమాల స్తోత్రం చదువుకునేటప్పుడు అదే ప్లేట్‌లో ఇంకొక వైపు పసుపుతో అర్చన చేసుకుంటూ ఖడ్గమాల స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి. నాకు యాక్చువల్‌గా సమయం లేక నేను అమ్మవారి లలితా సహస్రనామం మాత్రమే చేశానండి. ఇది నేను చేసుకునే పూజా విధానం అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.